ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆర్డర్స్ అంటే అసెండింగ్ డిసైడింగ్ ఆర్డర్స్ అనమాట. ఇవి నార్మల్గా వస్తే మనకు తెలుసు కదా, చిన్నప్పుడు నేర్చుకున్నాం. కాకపోతే ఫ్రాక్షన్లో వస్తే ఎలా చేయాలనేసి 2 మెథడ్స్లో షార్ట్ కట్ చూద్దాం. అదేంటో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా బేసిక్ నుంచి చెప్దాం. అంటే బేసిక్స్ని తెలిసిన అయితే కొంచెం వీడియో ఫార్వర్డ్ చేయండి, లేదంటే ఒకసారి చూడండి. అసెండింగ్ ఆర్డర్ తెలుగులో ఆరోహణ క్రమం అంటే 1 2 3 4 ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అనమాట. వాల్యూ అనేది నెంబర్ వాల్యూ ఇంక్రీజింగ్. ఓకే, అదే డిసెండింగ్ ఆర్డర్ అంటే అవరోహణ క్రమం నెంబర్ నుంచి 6 5 4 వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంటుంది. సో దీని షార్ట్ కట్ అసెండింగ్ డిసెండింగ్ అంటే గుర్తు లేకపోతే చూడండి. అసెండింగ్ అంటే మన తెలుగులో ఎక్కువ అవ్వడం, ఎక్కువ. అసెండింగ్ ఎక్కువ, డిసెండింగ్ దిగడం తక్కువ. డిసెండింగ్ అంటే దిగడం తక్కువ, వాల్యూ దిగుతుంది అని. అసెండింగ్ అంటే ఎక్కువ ఎక్కుతుంది అని, ఇక్కడ వాల్యూ అంటే పెరుగుతుంది అని. ఓకేనా. ఎల్సిఎం ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం మీద ఒకటి, నార్మల్ జనరల్ మీద ఒకటి చూద్దాం. మీకు ఇది గ్రేటర్ దెన్ లెస్ దెన్ అని గుర్తుంది. లెస్ దెన్ అంటే ఇలా రాస్తారు, గ్రేటర్ దెన్ అంటే ఇలా రాస్తారు. అంటే ఇప్పుడు చూడండి, 6 గ్రేటర్ దెన్ 4 అంటే 6 అనేది 4 కన్నా పెద్దదని. ఓకే, మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫ్రాక్షన్లో మీకు నెంబర్స్కి నెక్స్ట్ సమ్కి యూజ్ అవుతుందని. ఓకే, 6 గ్రేటర్ దెన్ 4 అంటే 4 కన్నా 6 గ్రేటర్ దెన్ ఎక్కువ అని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్ చూద్దాం, మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 4/5 2/5 5/6 ఇది ఇచ్చి దీని అసెండింగ్ ఆర్డర్లో అంటే ఆరోహణ క్రమంలో రాయమన్నారు. సో అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. దీనికి ఇలాగ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్ ఫామ్ అయితే దీన్ని కట్ చేయాలి. అంటే డివైడ్ చేసి ఎంత వస్తుందని పాయింట్స్లో చేయాలి. దానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో మనం దీన్ని షార్ట్ కట్లో ఎలా చేయాలంటే మోడల్ 1లో చూస్తాం. మోడల్ 2 నేను లాస్ట్ చెప్తాను మీకు. సో ఫస్ట్ ఇక్కడ 3 ఉన్నాయి కదా, 3 నెంబర్స్. ఫస్ట్ నెంబర్ని దీంతో ఇంటూ చేయండి, అంటే సెకండ్ నెంబర్ బేస్తో. ఇలా 4 5 0 4 5 4 5 20. ఓకే, ఇది ఫస్ట్ నెంబర్ సంబంధించింది. ఇది 4/5కి సంబంధించిన వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఈ నెంబర్, ఇదే నెంబర్ దీంతో చేయండి. ఓకే, సో ఇప్పుడు మీకు ఏంటి ఫస్ట్ మీకు ఏంటి అర్థమైంది చూడండి. ఫస్ట్ దీంతో చేశారు కదా, దీన్ని కూడా దీంతో చేయండి. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని చేద్దాం. 5 2s 10 2/5 వాల్యూ ఇది. సో ఇప్పుడు 20 ఎక్కువ 10 ఎక్కువ, 20 కదా. సో 20 ఏ వాల్యూ, ఈ వాల్యూ ఎక్కువ అనమాట. ఓకే, 4/5 ఈజ్ గ్రేటర్ దెన్ 2/5. అందుకే గ్రేటర్ దెన్ పైన ఏం చెప్పాను మీకు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ దీంతో కంపేర్ చేయండి. ఈ నెంబర్ని దీంతో కంపేర్ చేయండి. 4 × 6 24, 5 × 5 25. 25 ఈజ్ గ్రేటర్ దెన్ 24 అంటే ఏం చూడండి, 5 × 5 25. 25 అనేది ఎక్కడ వచ్చింది, ఈ నెంబర్లో వచ్చింది. సో ఈ నెంబర్ గ్రేటర్ దెన్ అంటే ఈ నెంబర్ కన్నా ఎక్కువైనప్పుడు ఈ నెంబర్ కన్నా అది ఎక్కువ అవుతుంది కదా. సో 5/6. సో ఇదన్నమాట. ఫస్ట్ ఈ నెంబర్ పెద్దది, నెక్స్ట్ తర్వాత ఇదనమాట. మనకి ఇప్పుడు ఏం అడిగారు, అసెండింగ్ ఆర్డర్ రాయమన్నారు, అంటే తక్కువ నుంచి ఎక్కువ రాయమన్నారు. ఈ వాల్యూ చిన్నది కదా. సో ఇది ఇలా ఇటు సైడ్ వచ్చింది పెద్దది అనమాట. ఓకే, చిన్న నెంబర్ ఇది కాబట్టి దీని నుంచి రాయాలి. 2/5 4/5 నెక్స్ట్ 5/6. సో ఇదనమాట. ఇది మెథడ్ 1లో ఇలా చేయొచ్చు. సో అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్దకి వెళ్ళడం. సో ఇలా అనమాట. ఇంకో సమ్ చేద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఈ సమ్ చూడండి. ఇది డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు అసెండింగ్ ఆర్డర్లో రాసాం కదా, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఎక్కువ నుంచి తక్కువ. ఫస్ట్ ఈ 4 ఫ్రాక్షన్ నెంబర్స్లో పెద్ద నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ నేను ఇందా చెప్పిన మెథడ్లో వెళ్దాం. 5 4 0. సో 5 4 0 అంతా 20. 5 4 0 20. 3 7 0 21. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ పెద్దది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత చెప్పాను కదా, సేమ్ అదే మెథడ్. ఇప్పుడు ఇది పెద్దది కదా. సో ఇది పెద్దది, అది చిన్నదని చూసుకో. అది సెకండ్ మెథడ్లో చెప్తాను మీకు నేను. సో ఇప్పుడు చెప్పినట్టే 7 3 0 3 7 21. సో 21 పెద్దది కాబట్టి దీంతో మల్టిప్లై చేస్తున్నాం. 3 7 0. సో ఈ నెంబర్ పెద్దది అవుతుంది, 3/5. ఓకే, దీంతో కంపేర్ చేసుకున్న 5 × 4 20.
సో దీనికి 21 వచ్చింది, సారీ దీనికి 21, దీనికి 20 వచ్చింది ఈ నెంబర్కి. సో ఈ నెంబర్ అనేది చిన్నది. 4/7 అనేది 3/5 కన్నా చిన్నది. నెక్స్ట్ ఇదే నెంబర్ని దీంతో చేద్దాం. 3 9 * 27, 5 8 * 40. 27 పెద్దదా 40 పెద్దదా? 40 పెద్దది కదా. సో 40 ఇక్కడ ఇది ఉంది కాబట్టి, సో 40కి ఈ నెంబర్ కాబట్టి, సో దీనికన్నా ఇది ఎక్కువ. అప్పుడు ఏం చేస్తామంటే గ్రేటర్ దాన్ 8/9. 8/9 ఈజ్ గ్రేటర్ దాన్ 3/5. సో 8/9 అనేది దీనికన్నా పెద్ద ఏంటంటే దీనికన్నా పెద్ద అయినట్టే కదా. సో అదనమాట. నెక్స్ట్ ఇదే నెంబర్ దీంతో కంపేర్ చేయండి. ఇప్పుడు 3 × 11 33, 5 × 9 45. సో 45 ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది పెద్ద నెంబర్. 33 ఇది చిన్నదే. 45 కన్నా 33 చిన్నది కాబట్టి ఇదే పెద్దది ఇప్పుడు. సో 9/11 ఈజ్ గ్రేటర్ దాన్ 3/5. 9/11 ఈజ్ గ్రేటర్ దాన్ 3/5. ఇప్పుడు ఈ రెండు గ్రేటర్ దాన్ ఉన్నాయి ఈ నెంబర్ కన్నా. సో ఇప్పుడు ఈ రెండు నెంబర్లు ఏది పెద్దదో చూడాలి ఇప్పుడు. 8/9 అండ్ 9/11 ఈ రెండింటిలో ఏది పెద్ద నెంబర్ చూడాలి. సో అలాగే సేమిందల్లా మల్టిప్లై చేయండి. 11 × 8 88 కదా. 9 × 9 81. సో 9 9 * 81 అవుతుంది, 88 అవుతుంది. సో 88 పెద్దది కాబట్టి ఈ నెంబర్ పెద్ద అవుతుంది. పైన న్యూమినేటర్ దేంతో మల్టిప్లై చేస్తున్నా అక్కడ పెద్ద నెంబర్ వస్తుందో అదేనమాట. ఇది 81 వస్తుంది. సో ఈ నెంబర్ పెద్దది. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైంది కదా. దీన్ని ఇప్పుడు మనం ఏం చెప్పారు, డిసెండింగ్ ఆర్డర్లో రామన్నారంటే ఎక్కువ నుంచి తక్కువకి. ఇప్పుడు మనం ఏం రాస్తాం, 8/9 నెక్స్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ 9/11 ఈజ్ గ్రేటర్ దాన్ 3/5 ఈజ్ గ్రేటర్ దాన్ 4/7. ఓకే, ఇదన్నమాట ఆర్డర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ చూద్దాం. సెకండ్ మెథడ్లో అలా చేద్దాం మనం. ఇది ఎల్సిఎం మెథడ్ ఫ్రెండ్స్. సో ఇది కొంచెం ఈజీగా ఉంటుంది, బట్ ఎల్సిఎం తెలుసుకోవడం ఎలాగనేసి ఫాస్ట్గా తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎల్సిఎం ఆల్రెడీ ఫాస్ట్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలని ఆల్రెడీ ఎల్సిఎం వీడియో చేసాం. సో మీకు పైన ఐ కార్డులో వస్తుంది. ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఎల్సిఎం ఫాస్ట్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సమ్ చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ 7/12, 5/6, 3/8, నెక్స్ట్ 11/24. ఓకే ఫ్రెండ్స్, 7/12, 5/6, 3/8 అండ్ 11/24 ఇలా ఇచ్చారన్నమాట. అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ ఎలా చేయొచ్చు. కాకపోతే నేను ఇప్పుడు మీకు ఏం చెప్తుంటే ఎల్సిఎం మెథడ్ ఎలా చేయాలనేసి. ఫర్ ఎగ్జాంపుల్ అసెండింగ్ ఆర్డర్ రాద్దాం. అసెండింగ్ ఆర్డర్ చేద్దాం దీనికి. ఇప్పుడు ఏంటి, మనం ఎల్సిఎం ఆర్డర్ చెప్పాం కదా. సో ఇక్కడ బేస్ ఉన్నాయి కదా, డినామినేటర్. ఓకే, ఈ డినామినేటర్ నెంబర్స్లో ఇదన్నింటిని ఎల్సిఎం చేయండి. వీటన్నింటిని ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుందంటే 24 వస్తుంది. ఓకే, 24. ఇప్పుడు 24 12 రావాలంటే ఏం చేయాలి, ఇంటూ 2 చేయాలి. సో ఈ నెంబర్ని ఇంటూ 2 చేస్తే పైన కూడా ఇంటూ 2 చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సో దీని వాల్యూ ఇప్పుడు ఎంత అవుతుంది, 14/24. నెక్స్ట్ దీన్ని కూడా అలాగే ఇక్కడ 4తో చేస్తే పైన కూడా 4తో చేయాలి. 6 4 24 కదా. సో మనకి ఎల్సిఎం అనేది 24 వచ్చింది. సో దీనికి ఈక్వల్ చేస్తున్నాం. 24 పైన 20 అంటే కింద దేంతో మల్టిప్లై చేస్తే పైన కూడా దాంతో మల్టిప్లై చేయాలి, అంటే ఈక్వేటింగ్ చేసుకోవడానికి. 3 పైన కూడా 3 9/24. సారీ, నెక్స్ట్ 24 ఉంది కాబట్టి కామనే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 24 అంటే బేస్ ఈక్వల్ ఉన్నాయి. న్యూమినేటర్లో ఏదైతే పెద్ద నెంబర్ ఉందో అదే లార్జ్ నెంబర్ అవుతుంది, దాని వేరే లార్జ్. సో ఇక్కడ ఏంటి పెద్ద నెంబర్, 20/24. నెక్స్ట్ 14/24. నెక్స్ట్ 11/24. నెక్స్ట్ 9/24. సో దీని ఇప్పుడు మీకు అరేంజ్ ఆర్డర్ తెలిసిపోయింది కదా. మనకి అసెండింగ్ ఆర్డర్ చెప్పారు కాబట్టి అసెండింగ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, తక్కువ నుంచి ఎక్కువకి. సో ఈ కార్నర్ నుంచి ఇలా రాసుకెళ్తారు. 9/24 ఫస్ట్ రాస్తారు, తర్వాత 11/24, 14/24, 20/24. ఇదేంటి మనకు వచ్చిన వాల్యూస్. కాకపోతే పైన దీనికి సీక్వెన్స్కి ఏమున్నాయి చూడండి. దీనికి ఈక్వల్గా ఏముంది, 9/24 అంటే ఏంటి, 3/8. 11/24 అంటే 11/24. దాని 14/24 అంటే
14/24 నెక్స్ట్ ఏదైతే ఉందో అది. సో ఇలా అనమాట, అర్థమైందా? సో మనం ఎల్సిఎంలో ఫస్ట్ ఇలా మార్చుకొని తర్వాత ఫైనల్ ఆన్సర్ అనేది ఇలా వేయాల్సి ఉంటుంది. మీకు ఎల్సిఎం అనేది ఫాస్ట్గా ఎలా చేయాలని మనం ఆల్రెడీ ఎల్సిఎం వీడియోస్ రెడీ చేసాం, దాంట్లో చెప్పాను. ఇన్ కేస్ మీకు చూడలేకపోతే వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఏం చూసాం ఒకసారి చూద్దాం. ఏం లేదు, ఆర్డర్స్ 2 టైప్స్ ఉంటాయని చెప్పాం కదా. 2 టైప్స్లో అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ చూసాం, మెథడ్ 1లో ఇలా చూసాం అనమాట డైరెక్ట్గా. ఓకే, మల్టిప్లికేషన్ ఇక్కడ టాప్లో న్యూమినేటర్లో ఏదైతే పెద్ద ఏది వస్తుందో ఆ నెంబర్ పెద్ద అయినట్టు. సో అదొక మెథడ్ చేసాం మనం. నెక్స్ట్ ఇది ఎల్సిఎం మెథడ్. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసి ఈ మెథడ్స్ మీకు బాగా యూజ్ అయ్యాయి అనుకుంటాను. ఖచ్చితంగా తెలియని అవగాహన బాగా యూజ్ అవుతుంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.